ఏమన్న బతుకమ్మ పండగ జరిగిందా గీల మన మహిషపట్నంలో? అబ్బా అంబురన్న అంటే సంబరంగా జరిగిందబ్బా. ఇక మన మహిషపట్నంలో ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్ దగ్గర కొన్ని వందల వేల మంది మన బైంసపట్నము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడపడుచులు వచ్చి ఈ విధంగా వెరైటీ పాటల మీద డ్యాన్సులు చేస్తూ స్టెప్పులు వేస్తూ ఈ బతుకమ్మ గౌరమ్మ పాటల మీద ఈ విధంగా అక్కడ వాళ్ళ నృత్యాలను చేయడం జరిగింది. అంతేకాకుండా కోలాటము, దాండియా, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు సాంప్రదాయపరంగా ఈ విధంగా ఒకరికొకరు పసుపు పూసుకుంటూ అక్కడ ఈ బతుకమ్మను తీసుకెళ్ళి గంగమ్మ ఒడికి చేర్చడం జరిగింది. ఇంతకు ఈ పండగ ఏ విధంగా జరిగింది, ఎట్లా రాత్రి 12 గంటల వరకు ఆడపడుచులు ఇక్కడ ఆడడం జరిగింది. సిఐ గారు వాళ్ళ సత్యమణి ఇక్కడ బతుకమ్మలో ఏ విధంగా నృత్యాలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఈ వీడియోలో మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారు ఏ విధంగా జోస్తో డ్యాన్స్ స్టెప్పులు వేయడం జరిగింది. హిందూ వాహిని కార్యకర్తలు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి నాయకులు, రైతులు ఏ విధంగా ఈ బతుకమ్మ పండుగల్లో పాల్గొన్నారో మీకు అందరికీ ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తా. ఒక్క క్షణం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఈ బతుకమ్మను తీసుకెళ్తున్నారు. ఇక్కడ చీకట్లో చూడండి, ఇసుకేస్తే రాళ్ళంతా జనం చూస్తున్నారు. వీళ్ళకి అందరికీ ఏర్పాట్లు చూసుకోలే కదా, మరి ఎవరు చూసినా అని అనుకుంటున్నారా? ఇగో ఇక్కడ ఎంతో మంచిగా ముస్తాబుగా అక్కడ డీజే సిస్టమ్ను, లైటింగ్ను, ఇగో వీధిల లైటింగ్ను, రోడ్ల మీద లైట్లు ఎవరు ఏర్పాటు చేసిందంటే మన ఈ మున్నూరుకాపు మిత్రమండలి అధ్యక్షుడు గాలి రవి గారు దగ్గర ఉండి మరి ఈ ఏర్పాట్లు అన్ని చూసుకోవడం జరిగిందన్నమాట. ఈ ఏర్పాట్లు చూసుకోవడానికి కారణం ఏమంటే చుట్టుపక్కల గ్రామం నుంచి కొన్ని వందల వేల మంది ఆడపడుచులు ఇక్కడ వచ్చి ఈ బతుకమ్మను ఆడతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలగకుండా, వాళ్ళకి ఎలాంటి అంతరాయం కలగకుండా అందరికీ అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో మున్సిపాలిటీ సిబ్బందితో అక్కడ వాళ్ళకి మాట్లాడి ఇక్కడ లైటింగ్ కానీ, అదేవిధంగా డీజే సౌండ్ సిస్టమ్ కానీ, అక్కడ టెంట్ కానీ, అదేవిధంగా అక్కడ టపాకాయలు కానీ ఈ విధంగా అన్ని రవీణ ఈయననే గాలి రవీణ గారు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు ఎంతో మనకు ముస్తాబైనటువంటి బతుకమ్మను తీసుకొచ్చి పెద్ద బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ ఆ బతుకమ్మ చుట్టూ ఎంతో చక్కగా నృత్యాలు చేస్తూ వాళ్ళ యొక్క జోష్ను అక్కడ చూపెట్టడం జరిగింది. ఇక అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ బైంసా చుట్టుపక్కల గ్రామం నుంచి పెద్ద మొత్తంలో ఆడపడుచులందరూ ఈ కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. ఇక ఈ వీడియోలో పూర్తిగా మీరు చూడండి. ఒక్కొక్క బతుకమ్మ దగ్గర ఆడపడుచులు ఎంతో చక్కగా, ఎంతో మంచిగా, ఎంతో అద్భుతంగా కండకు అద్దుకునే విధంగా నృత్యాలను చేయడం జరిగింది. మీరు ఇక్కడ రాకపోయినా, ఈ బయసలో లేకపోయినా అయ్యో నేను లేదు అనే బాధ కలగకుండా ఈ వీడియోలో మీకు అంతా కనిపిస్తుంది. అంతేకాకుండా మన సాంప్రదాయపరంగా ఇక్కడ బతుకమ్మ తీసుకొచ్చిన తర్వాత అటుకులు తీసుకొస్తారన్నమాట. ఎందుకంటే అటుకులు కానీ, పులిహోర కానీ, పిండి పదార్థాలు కానీ ఈ విధంగా తీసుకొచ్చి అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు పంచుకొని అక్కడ తింటారు. ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగ అనగానే అక్కడ ఎందుకంటే మనకు దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ పండుగను మన సాంప్రదాయపరంగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా గతంలో పల్లెటూళ్ళలో కూడా వాగుకు బతుకమ్మ తీసుకొచ్చి అక్కడ గంగమ్మ ఒడికి చేర్చేవాళ్ళు. అక్కడ కూడా ఊళ్ళలో ఉన్నటువంటి మన పెద్ద మనుషులు, ఆడపడుచులు అందరూ పిండి పదార్థాలు, అదేవిధంగా ఆహార పదార్థాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటుకులు తీసుకెళ్లి అక్కడ కూర్చుండి కుటుంబ సమేతంగా భుజించి వెనుక వచ్చేవాళ్ళు. గా సాంప్రదాయాన్ని ఇక్కడ చూపించడం జరిగిందన్నమాట. ఏ విధంగా ఈ బతుకమ్మ పండుగ జరిగిందో ఇక మీరే ఈ వీడియో మొత్తంలో చూడండి. ఇక ఈ వీడియో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లో చాలా మంది ప్రముఖులు, అదేవిధంగా మంచి డ్యాన్స్ స్టెప్పులు ఆడపడుచులు వాళ్ళ జోస్తో ఈ విధంగా ఇక్కడ డ్యాన్స్ స్టేషన్లో మీరే చూడండి. ఇక అంతకంటే ముందు మున్నూరుకాపు మిత్రమండలి మన గాలి రవీణ గారు ఇక్కడ 2 స్టెప్పులు వేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇంకొక విషయం చెప్పుడు మర్చిపోయినా, వర్షం మస్తు వచ్చింది. అప్పుడు వర్షం వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అక్కడ తగ్గేదేలే అనుకుంటా అక్కడ బతుకమ్మ తీసుకొచ్చి ఆ ఘాట్లో నృత్యాలు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు ఆ ఆడపడుచులకు చాలా చక్కగా సహకరించినందుకు అక్కడ ఉన్నటువంటి గాలి రవి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.
ఫెస్టివల్ ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఈ పండుగను చాలా కన్నుల